వచ్చేవాడిని కాదు, మా భార్య మాత్రమే వచ్చేది. తర్వాత నాకు జరిగినటువంటి సంఘటన గురించి అంతకుముందు మా సంఘంలో సాక్ష్యం పంచుకున్నాను. అంటే నాకు ఈ గుండె సైడ్ భాగంలో వచ్చే నొప్పి ద్వారా 4 సార్లు నేను ఈసీజీ గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేయించిన. ఆ స్కానింగ్లో రిపోర్ట్ అయితే ఏమి లేదని వచ్చింది, కానీ నాకు కలిగేటువంటి బాధ వేదన ఎవరు తీసేయలేకపోయినారు. అది ఎరిగి నేను ప్రభు సన్నిధికి రావడం ప్రారంభించినాను. ఆ ప్రభు సన్నిధికి రావడం అలవాటు చేసుకున్న తర్వాత నాకు కలిగిన ఆ బాధ నుంచి, ఆ వేదన నుంచి నాకు ఉపశమనం లభించి ఇక దేవుని ఎరిగి దేవుని రక్షణలో నిలబడి బలపడాలని హృదయంలో ఆలోచించుకున్న తర్వాత మళ్ళీ నాకు 2024 నవంబర్ నెలలో మళ్ళీ బైక్ యాక్సిడెంట్ జరిగింది. నేను స్కూల్కి వెళ్తూ ఉంటే అప్పుడు కూడా నాకు పెను ప్రమాదం నుంచి దేవుడు నన్ను తప్పించి ఇంకా ఆయనకు దగ్గర చేసుకోవడానికి ఆ కార్యం జరిగించినాడేమో. నాకు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా నా సహోదరుడు దామోదరు రాజు నన్ను హాస్పిటల్ తీసుకొని పోయి నాకు తోడుగా ఉండి నన్ను నడిపించినారు. దేవుడు నా జీవితంలో ఆ బాధను, ఈ యాక్సిడెంట్ను జరిగించడానికి అంటే ఆయన సన్నిధికి నడిపించుకోవడం కోసమే నేను భరించగలిగినటువంటి ఆ శ్రమను, వేదనను నాకు కలగజేసి ఆయన సన్నిధిలో నింపుకున్నాడని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఆ విధంగా నేను పూర్తిగా దేవుని ఎరిగి 2025 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన దేవుని కృపతో బాప్తిసం తీసుకున్నాను, రక్షించబడినాను. అయితే ఇంకా విశ్వాసంలో బలపడాలని, ఇంకా దేవుని పట్ల నమ్మికతో ముందుకు కొనసాగాలని నా కొరకు మిమ్మల్ని ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా నా కూతురు కుమారుడు చదువు విషయంలో కూడా దేవుడు ఎంతో కృప చూపుతున్నాడు. ఇంతవరకు జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా వాళ్ళు తప్పిపోకుండా మంచి మార్కులతో పాస్ అవుతూ వారిని ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రములు. కాబట్టి ఇంకా నేను విశ్వాసంలో బలపడాలని, నా కొరకు ప్రార్థించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. చివరిగా ఒక మాట, నా సహోదరుడు రాజు ఎప్పుడు మేము కలిసి తిరిగి చేసినాము, బాధలలో అంతా నాకు సహాయ సహకారంగా ఉన్నారు. కానీ సహోదరుడికి అంత గొప్ప పెద్ద ఆపరేషన్ జరిగితే నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు అట్లాంటి సమయాలలో నేను గుర్తొస్తుంది, కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత అది గుర్తు రావడం లేదు. పోయి ఇంటి దగ్గరికి పోయి పలకరించలేకపోయినాను ఇప్పటికి కూడా. తర్వాత అంతకుముందు ఒకసారి ఫోన్లో మాట్లాడినాను, కానీ ఊర్లో ఉండి కూడా నేను వెళ్ళలేకపోయినా. అది నాకు ఎంతో బాధగా ఉంది. ఆ కార్యం చేయలేకపోయినానే. దేవుని ఎరిగిన బిడ్డగా కూడా నేను ఆపదలో ఉంటే ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళలేకపోయినానని ఉంది. నన్ను క్షమించమని కోరుతున్నాను. అదేవిధంగా నా కుటుంబం కొరకు మీరు ప్రార్థించాలని, దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించాలని కోరుకుంటున్నాను.